తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఆంజనేయుని మాత్రమే బంటు అని ఎందుకు అంటారు? ఇది ప్రశ్న. ఉమా అడుగుతున్నారు. చరిత్రలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. రామ భక్తులు ఉన్నారు, రాముడికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. రాముడిని ఆదరించిన మొట్టమొదటి గుహుడి దగ్గర నుంచి రాముడికి చివరి వరకు తోడు నిలిచిన లక్ష్మణ దాకా ఎంతోమంది. కానీ ఒక ఆంజనేయుడే చిరంజీవి అయ్యాడు, మిగతా వాళ్ళందరూ కాలేదు. ఆఖరికి రాముడితో సహజీవనం చేసిన వాళ్ళెవరూ కూడా, ఆయనతో కలిసి సమకాలికులు ఎవరూ కూడా లేరు. ఒక ఆంజనేయుడు మాత్రమే చిరంజీవిగా ఎందుకున్నాడంటే రాముడు పాజిటివ్ పనులు చేసినప్పుడు, అంటే ఆయన విజయాలు పొందినప్పుడు, ఆయన అద్భుతాలు సాధించినప్పుడు అందరూ మెచ్చుకున్నారు, అందరూ అద్భుతం అన్నారు, అందరూ ఆహా అన్నారు, ఓహో అన్నారు. అదే శ్రీరామచంద్రుడు తన భార్యని అడుగు పంపించాల్సి వచ్చినప్పుడు అందరూ దూషించారు, భూషించారు. అంటే ఈ లోకం చాలా విచిత్రంగా ఉంటుంది. ముందు మనల్ని పొగుడుతుంది, వాళ్ళకి నచ్చినట్టున్నంతకాలం పొగుడుతుంది, వాళ్ళకి నచ్చినప్పుడు విమర్శిస్తుంది. అది శ్రీరామచంద్రుడి చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అలాంటి విమర్శించే సమయంలో కూడా, అంటే మరి రాముడు ఎందుకున్నాడు అక్కడంటే ఆయన ఉండాల్సిన పరిస్థితి, దేశకాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళని మనం పరిగణలో తీసుకోవాలి. ఒక యుగ పురుషుడు ఒక పని చేశాడంటే దేశకాలమాన పరిస్థితులు ఉంటాయి. రాముడు ఎందుకు తన భార్యని అడిగి పంపించాడంటే దేశకాలమాన పరిస్థితులు పరిగణలో తీసుకోవాలి. మీరు ఇక్కడ నిలబడి అక్కడ తీర్పు ఇవ్వకండి, అక్కడ నిలబడి అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. రాముడు ఉన్న కాలం వేరు, రాముడు ఉన్న పరిస్థితులు వేరు, రాముడు ఉన్న స్థితి వేరు. అవన్నీ పరిగణలో తీసుకొని దాని గురించి మాట్లాడాలి. అయితే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, ఆ కాలంలో ఉన్న వాళ్ళు కూడా రాముడి యొక్క కాలంలో ఉన్నారు. కానీ రాముడి యొక్క స్థితిని, దేశ కాల మాన పరిస్థితి గుర్తుపెట్టుకోండి. 4 పాయింట్స్: దేశ కాల మాన పరిస్థితి 4 ఉంటాయండి ఎప్పుడు కూడా. అంటే ఎవరినన్నా మీరు ఎందుకు అలా చేశారు అని అనుకునేటప్పుడు, అది ఎవరైనా కావచ్చు, ఒక యుగ పురుషుడు అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో మనిషి అవ్వచ్చు, లేకపోతే మీ కొడుకు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు. వాళ్ళు ఎందుకు అలా చేశారంటే 4 ఉంటాయండి. దేశ కాల మాన పరిస్థితి 4 ఉంటాయి. దేశం అంటే ఆ దేశంలో ఉన్న వాతావరణం, ఆ దేశంలో ఉన్న రూల్స్, ఆ దేశంలో ఉన్న స్థితులు అన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇక 2 కాలం, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు, ఆ కాలంలో ఉన్న సిచ్యువేషన్స్, ఆ కాలంలో ఉన్న వాతావరణం పరిగణలో తీసుకోవాలి. మానవం, అప్పుడు వాళ్ళు ఎలాంటి విపరీత పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. మానవం అంటే ఎమోషన్స్ అనమాట. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఎమోషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోలేక ఆ పని చేశారు. ఇక 4వది పరిస్థితి, వాళ్ళు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఇరుక్కొని ఉన్నారు. ఈ 4 ఆధారంగా మీరు ఏ వ్యక్తినైనా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ భర్త ఎందుకు అలా చేశాడు? పరిస్థితి. మీ భార్య ఎందుకు అలా చేసింది? కాలం. చూసారా? వాడు ఎందుకు హత్య చేశాడు? మానవం, ఎమోషన్స్. ఇన్ని ఉంటాయి. ఏం చూడకుండా ఒడ్డు నిలబడి మాట్లాడితే ఎలాగండి? ప్రతి ఒక్క మనిషి మరొకరిని విమర్శిస్తూనే ఉంటాడు. వాడు ఎందుకు అలా చేశాడు, వాడు ఎలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని. వాడు ఎందుకు మర్డర్ చేశాడు? వాడి పరిస్థితి, వాడి ఎమోషన్స్. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? ఆ ప్రధానమంత్రి ఎందుకు అలా చేశాడు? ఆయన దేశం. చూసారా? ఎన్ని ఉన్నాయి అనుకున్నారు ఇక్కడ. సో శ్రీరామచంద్రుడు దగ్గరకు వద్దాం, ఆంజనేయ స్వామి దగ్గరకు వద్దాం. ఆంజనేయ స్వామి దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా మనిషిని స్టడీ చేస్తాడు. ఆ విద్య ఆయనకు వచ్చు, మనకు రాదు. ఆఖరికి లక్ష్మణుడికి రాదు, తర్వాత ఆంజనేయుడితో రాముడితో సహజీవనం చేసిన ఎవరికీ రాదు. ఆంజనేయ స్వామి ఈ 4టిని పరిగణలో తీసుకుంటాడు. ఫస్ట్ శ్రీరామచంద్రుడు సీతాదేవిని తెచ్చినప్పుడు జేజేలు పలికారు, రావణాసుని చంపి రాజ్యాన్ని సాధించినప్పుడు ఓహో జేజేలు పలికారు, ఎన్నెన్నో చేశారు. వీరుడు అన్నాడు, సూర్యుడు అన్నారు, ప్రభు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఒకసారి సడన్గా ఆయన సీతాదేవిని మళ్ళీ తిరిగి అడవులకు పంపించాల్సి వచ్చింది. సీతను త్యజించాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకున్న పరిస్థితి, దేశకాలమాన పరిస్థితి. ఓకే. ఆంజనేయ స్వామి దేశకాలమాన పరిస్థితులు అన్న దర్పణంలో నుంచి చూస్తాడు, అన్న భూతద్దంలో నుంచి చూస్తాడు, అన్న కళ్ళజోడులో నుంచి చూస్తాడు. మిగతా వాళ్ళు చూడరు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గుడివాళ్ళు. ఎవడైతే దేశకాలమాన పరిస్థితుల్లో నుంచి చూస్తాడో వాడు చూపు ఉన్నవాడు, వాడికి సత్యం అర్థమవుతుంది. ఎవడైతే దేశకాలమాన పరిస్థితులు పరిగణలో లేకుండా డైరెక్ట్గా చూస్తాడో వాడు గుడ్డివాడు. ఏ విషయంలో అయినా వర్తిస్తుందండి ఇది. మీ జీవితంలో అయినా వర్తిస్తుంది, నా జీవితంలో అయినా వర్తిస్తుంది, మనందరి జీవితాల్లో ఇదే వర్తిస్తుంది.
మీ నోట్లో నుంచి ఒక విమర్శ వచ్చింది, ఒకరిని విమర్శిస్తున్నారు, ఒకరిని తిడుతున్నారంటే మీరు నాలుగిటిని పరిగణలో తీసుకోలేదని అర్థం. కనుక దేశకాలమాన పరిస్థితులు పరిగణలో తీసుకొని కనుక మీరు మాట్లాడితే అది సక్సెస్ అవుతుంది. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి యొక్క పరిస్థితి గమనించాడు. ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజ్యాన్ని ఆయన త్యజించాలి లేదా భార్యను త్యజించాలి, రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. రాజ్యాన్ని త్యజిస్తే ఏమవుతుంది? దేశం నాశనం అయిపోద్ది. భార్యను త్యజిస్తే ఏమవుతుంది? తను నాశనం అవుతాడు. రెండిట్లో ఏదో ఒకటి. అప్పుడు శ్రీరామచంద్రుడు తను నాశనమైనా పర్లేదు, దేశం నాశనం అవ్వకూడదు, ప్రజలు నాశనం అవ్వకూడదు అని తీసుకున్నాడు నిర్ణయం. అది దేశ కాలమాన పరిస్థితి. చూసారా, దేశం కోసం ఆయన త్యాగం చేశాడు. కానీ అందరూ రాముడిని విమర్శిస్తున్నారు. అదే రాముడు ఆ రోజు నాకు నా రాజ్యం అక్కర్లేదు, నా భార్య నాకు చాలు అనుకొని ఉంటే ఈరోజు శ్రీరామచంద్రుడు మన మధ్యలో కేవలం ఒక పాత్రధారిగా ఉండేవాడు అంతే. ఒక మంచి భర్తగా ఉండేవాడే కానీ ఆయన దేశాన్ని కాపాడిన ఒక గొప్ప యోధుడుగా, ఒక దివ్యమైన వ్యక్తిగా ఈరోజు ఉండడు మన మధ్య. అందుకని ఆంజనేయుడు ఆ కోణంలోంచి చూశాడు. సో ఆంజనేయ స్వామి ఆ శక్తివంతుడు కాబట్టి ఆయన్ని చిరంజీవి ఈరోజు కూడా ఎవరైతే చిరంజీవత్వం సాధించుకోవాలనుకుంటారో ఆంజనేయ స్వామిలాగా ఎప్పటికీ ఉండాలనుకుంటారో వాళ్ళు ఈ నాలుగిట్లో నుంచి చూడాలి ఎదుటి వాళ్ళని. అప్పుడు మీరు చిరంజీవి అయిపోతారు. అందుకే చూడండి, ఎవరికైనా శత్రువులు ఉన్నారు కానీ ఆంజనేయ స్వామికి శత్రువులు లేరు. ఒక్క శత్రువు కూడా లేడు ఆంజనేయ స్వామికి. ఎందుకంటే ఆయన అందరినీ ఆ కోణంలో చూస్తాడు. ఒక వానరుడు ఆంజనేయ స్వామి ఎవరండి? ఒక వానరుడు. ఈరోజు ఒక వానరుడు ఎన్ని వేల మంది చేత, లక్షల మంది చేత శ్రీరాముడితో సమానంగా పూజలు అందుకుంటున్నాడంటే అది ఎంత గొప్ప విషయం అండి. మీరు ఆలోచించండి. శ్రీరాముడు పూజలు అందుకుంటున్నాడంటే ఆయన చక్రవర్తి, ఆయన దేవుడు అవతారం అని అనుకుందాం. వెరీ గుడ్. వానరుడు అంటే అర్థం ఏంటి? మన అర్థంలో వెనకబడ్డ తరగతి, ఎస్సీ ఎస్టీ వాడు అనుకోండి. పోని వెనకబడ్డ కులాలు, వెనకబడ్డ తరగతి అంటే చాలా ఏమాత్రం పట్టించుకోతగని, అందరూ చేత వెక్కిరింతలు అందుకునే వ్యక్తి, అందరూ చేత భూషణలు అందుకునే వ్యక్తి. ఈరోజు ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. కారణం ఏంటి? ఒకటే కారణం, ఆంజనేయుడి యొక్క దృక్పథం. చూసారా, మనం కూడా ఆంజనేయ స్వామిలాగా మన దృక్పథాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనం కూడా చిరంజీవత్వం సాధించుకుంటాం. సో ఆంజనేయ స్వామి అందరూ విమర్శించారు శ్రీరాముడిని, కానీ ఆంజనేయ స్వామి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన జీవితకాలంలో ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడిని పాయింట్అవుట్ చేయాలి. ఎందుకనంటే ఆయన నేను అంగీకరించాను కనుక ఆయన ఏం చేసినా రైట్ అంటాడు. చూసారండి, మీరు ఒక గురువుగా ఒకళ్ళని అంగీకరిస్తారు, వాళ్ళు ఏం చేసినా రైట్ అనాలి, వాళ్ళని ఫాలో అయిపోవాలి, వాళ్ళు కరెక్ట్ అనాలి. మీరు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తే అలాగా? వాళ్ళు చెప్పింది రైట్ అంటారు, వాళ్ళని గురువు అంటారు, మళ్ళీ అది కాదేమో అంటారు. చూసారా మీరు ఎంత క్లియర్గా లేరో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక గురువుని పట్టుకోండి, ఆ గురువు మీకన్నా సీనియర్ కాబట్టి అతను ఏం చేస్తే అది రైట్ అంతే. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపం ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతిరూపం అని నమ్మాడు. అందుకని అందరూ వచ్చి అడిగారు, ఏమయ్యా సీతాదేవిని అడిగి పంపిస్తామంటున్నారు, మళ్ళీ నువ్వు ఎందుకు ఊరుకుంటావు, నువ్వు గట్టిగా శ్రీరామచంద్రుడితో మాట్లాడు, మనం ఎంత కష్టపడి సీతని రావణాసుడి దగ్గర నుంచి తెచ్చింది ఇందుకోసమా, నువ్వు గట్టిగా అడుగు అంటారు. అప్పుడు ఏమంటాడు తెలుసా అండి? శ్రీరామచంద్రుడు సీతను చంపేసినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆయన ధర్మానికి నిలువెత్తు ప్రతినిధి, ఆయన ఏం చేసినా రైట్ అంటాడు. చూసారండి, అది గురువు పట్ల శిష్యుడు ఉండే భాగ్యం, అది గురువు పట్ల శిష్యుడు చూపించాల్సిన విశ్వాసం. ఎవరైనా అలా ఉండాలి. అలా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా చిరంజీవి అవుతారు. ఆంజనేయ స్వామి ఎలా అలా రాముని అర్థం చేసుకున్నాడు అని మనకు ఆ క్వశ్చన్ వస్తుంది ఇన్ని యుగాల తర్వాత. ఎందుకు అర్థం చేసుకున్నాడంటే ఆయన దేశకాలం మన పరిస్థితులు అన్న కోణంలో ఉంచి చూశాడు. సో ఈరోజు నుంచి మనం కూడా ఎవరినైనా సరే, అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, లేకపోతే ఎనిమి అవ్వచ్చు, ముఖ్యంగా ఎనిమిస్ని ఈ కోణంలో చూడండి. మీకు ఈ రోజు నుంచి ఎవరు ఎనిమిస్ ఉండరు, మీరు చిరంజీవులు అవుతారు, అష్టసిద్ధులు లభిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.